హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మనకైతే ఏంటంటే నరదిష్టి ఎక్కువగా ఉండేటప్పుడు ఏ పని చేయబుద్దేదు, ఇంట్లో అదొకలాగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. మన ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఏంటంటే ఎంత బాధగా బద్ధకంగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ పరిహారం అనేది చేసుకుంటే ఇంటికి ఒంటికి చాలా తేలిగ్గా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందండి. ఒక్కొక్కసారి మనకి మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఏదో అల్లజడిగా ఉండడం, అలాగే మనము బయటికి వెళ్ళొస్తాం కదా, అలాంటప్పుడు కాలు కడగకుండా కూడా వస్తాం కదండి. అలాంటప్పుడు ఈ పరిహారం అనేది చేస్తే ఇంటికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. అలాగే ఎటువంటి వారి కనుదృష్టి కూడా మన మీద లేకుండా ఉంటుందండి. దానికోసం ఈ పరిహారం చేస్తే చాలా మంచిదండి. అదేంటంటే సింపుల్గా కొంచెం మంచినీళ్ళు అనేది తీసుకోవాలండి, వాటర్ అనేది తీసుకోవాలి. ఆ వాటర్లో పసుపు వేసుకోవాలి. కొంతమంది కుంకుమ కూడా వేసుకుంటారు. కుంకుమ కాకుండా ఎలాగ పసుపు నీటిలో చూసారు కదా సున్నం అండి. ఈ సున్నం వేస్తే ఏంటంటే ఈ పసుపు నీళ్ళు కాస్త ఎర్ర నీళ్ళు అవుతాయి. చాలా వరకు ఎర్ర నీళ్ళు అనేది దిష్టి తీస్తారు కదా, అలాగే మనం ఇప్పుడు ఈ పసుపులోని సున్నం అనేది వేసుకుంటామండి. ఈ సున్నం వేసుకొని ఇలా కలిపితే మనకేంటంటే ఈ పసుపు నీళ్ళంతా ఎర్ర నీళ్ళుగా మారుతాయి. ఇప్పుడైతే మనము చూసారు కదా కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఈ పరిహారం అయితే మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ లేదా శుక్రవారం కానీ ఈ పరిహారం అనేది చేస్తే చాలా మంచిదండి. ఏంటంటే మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడల్లా మనం కాలు అనేది కడుక్కోలేము, లేదంటే మనము అలాగే మనం బయటికి వెళ్తాం కదండి. బయటికి వెళ్ళేటప్పుడు మనం చూసుకోకుండా చాలా వాటిని తొక్కేస్తూ ఉంటాము. అలా తొక్కేసినప్పుడు మన ఇంట్లో పిల్లలైతే పేచీలు పెట్టడం, చిరాకుగా ఉండడము, అలాగే పిల్లలు అన్నం అనేది సరిగ్గా తినకపోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ పరిహారం అనేది చేసుకుంటే ఇంటికి ప్రశాంతంగా ఉంటుందండి, మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దానికోసమైతే ఉప్పు, నిమ్మకాయ, అలాగే ఏంటంటే 2 కర్పూరం అండి, అలాగే ఒక 4-5 లవంగాలు, అలాగే సున్నం కూడానండి. ఏంటంటే మనం నిమ్మకాయని 4 చెక్కలుగా కట్ చేయాలండి. అలాగని విడిపోయినట్టు కాదు, మనం జాంకాయ కట్ చేస్తాం కదా, అలాగా చూసారు కదా ఈ వీడియోలో చూసినట్టు 4 వైపులా ఇలా నిమ్మకాయని అనేది కట్ చేసుకోవాలి. ఇదైతే కట్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ కూడా ఇందులో వేసుకోవాలండి. పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత మనం కల్లుప్పు ఉంది కదా, కల్లుప్పును కూడా వేసుకోవాలి. ఇలాగ కిందన విడిపోకూడదండి నిమ్మకాయ అయితే. ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుందండి. ఆదివారం చేసుకోండి లేదా మంగళవారం చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ప్రతి ఆదివారం ఒకసారి ఇలా చేసుకుంటే చాలా మంచిదండి, ఇంటికి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా మనం ఇందాక పసుపు నీళ్ళు కలిపాం కదా, పసుపు నీళ్ళలో కొంచెం సున్నం కలిపేసరికి ఎర్ర నీళ్ళు అయ్యాయి. ఇప్పుడు మనము నిమ్మకాయని తీసుకున్నాం కదా, నిమ్మకాయని ఇలాగ 4 చెక్కల్లో విడకుండా కట్ చేసుకున్నాం కదండి, అందులో మనమైతే పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులో కుంకుమ కూడా వేసుకోవాలండి. ఇది పరిహారం అయితే ఏమీ కాదు, చెడు అయితే ఏమీ కాదండి. ఏంటంటే అప్పుడు రోజుల్లో పెద్దవారు చేసినవేనండి. చాలా వరకు పెళ్ళైన వాళ్ళు వస్తే వాళ్ళకి ఎర్రనీళ్ళు అనేది దిష్టి తీస్తారు కదా, అలాగేనండి ఇంటికి కూడా దిష్టి తీసుకోవడానికైతే ఈ పరిహారం అండి. ఇంకా ఇదైతే ముందు పసుపు అనేది వేసాం కదా, తర్వాత కుంకాన్ని కూడా వేసుకోవాలండి. పసుపు కుంకుమ వేస్తాం కదా, తర్వాత కల్లుప్పుకి నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుందండి కల్లుప్పుకి అయితే. ఇప్పుడు చూసారు కదా ఆ 2 వేసిన తర్వాత కల్లుప్పు అనేది వేసుకోవాలి. ఇంకా మనము లవంగాలు అయితే చాలా మంచిదండి ఇంటికి. లవంగాలు మనం ధూపం వేసినప్పుడు కూడా లవంగాలు అనేది వేసి ధూపం అనేది వేస్తే ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఇప్పుడు కల్లుప్పు ఉంది కదా, కల్లుప్పుని పెట్టిన తర్వాత మనం 4 లవంగాలు అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలాగా మనము కల్లుప్పు అనేది నింపుగా పెట్టాలండి. నింపుగా పెట్టిన తర్వాత ఇప్పుడు లవంగాలు ఉన్నాయి కదా, మీకు నచ్చినన్ని లవంగాలు పెట్టుకోవచ్చండి. నేను మామూలుగా కూడా చెప్తున్నాను, మీరు ఇంట్లో ధూపం వేస్తారు కదా, ధూపం వేసేటప్పుడు లవంగాలు అనేది వేసి ధూపం అనేది వేయండి, ఇంటికి చాలా మంచిదండి. మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తీసేస్తుంది.
ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా లవంగాలు అనేది పెట్టుకోవాలి. లవంగాలు పెట్టుకున్న తర్వాత మనం కర్పూరం ఉంది కదా, కర్పూరం అనేది ఈ నిమ్మకాయ పైన పెట్టుకోవాలండి. ఏంటంటే మనం కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కదా, కర్పూరం బిళ్ళలు పడిపోకుండా మనం మధ్యలో అనేది పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ ఎర్రనీటిలో కూడా కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి. కల్లుప్పు చాలా మంచిది. కల్లుప్పు పరిహారాలు అయితే చాలా మంచివండి. ఏంటంటే మన ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తీసేస్తుంది. ఇప్పుడు మనం ఎర్ర నీళ్ళు ఉన్నాయి కదా, ఆ ఎర్ర నీళ్ళలోని కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు అనేది ఏంటంటే మన కల్లుప్పు అనేది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనైనా తీసేస్తుందండి. ఏంటంటే ఉప్పుతో ఏ పరిహారం చేసినా చాలా మంచిదండి. ఇప్పుడైతే ఈ ఎర్ర నీళ్ళు ఉన్నాయి కదా, ఈ ఎర్ర నీటిలో ఉప్పు అనేది వేసుకోవాలండి. అంటే నిమ్మకాయ మనం పెట్టినంత వరకు ఉప్పు అనేది వేసుకోవాలి. ఆ ఉప్పు ఎర్ర నీటిలోని నిమ్మకాయ అనేది నిలబడాలండి. ఇప్పుడు చూసారు కదా, ఈ ఉప్పు అనేది వేసుకున్న తర్వాత మనం ముందుగా నిమ్మకాయ ఉంది కదా, ఆ నిమ్మకాయనైతే ఈ ఉప్పులో పెట్టుకోవాలండి. చాలా మంచిది ఈ పరిహారం అయితే. ఎవరు చెడుగా అనుకోవద్దండి, ఎందుకంటే చాలా మంచిది. ఏంటంటే దీంతో ఇంటికి దిష్టి తీయడమేనండి. ఈ ఇంటికి ఇలా దిష్టి అనేది తీస్తే చాలా మంచిది. మన ఇల్లు ఎంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుందండి. ఈ రోజుల్లో నెగిటివ్ ఎనర్జీ చాలా, ప్రతి ఒక్కరికి ఏది చేసినా ఏది కొన్నా కనుదృష్టి, అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా మంచిది. ఇంకా మనం ఈ ఉప్పులోని ఈ నిమ్మకాయ ఉంది కదా, ఈ నిమ్మకాయ మీద ఒక హారతి కర్పూరం అనేది వేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఆ కర్పూరం అనేది వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత ఏంటంటే ఇల్లంతా చుట్టూరు తిరగాలండి. తిరిగి మన ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా, గేట్ దగ్గర అయితే ఈ దిష్టిని ఏంటంటే కుడి చేతి నుండి 3 సార్లు, ఎడం చేతి నుంచి 3 సార్లు తిప్పాలండి. తిప్పి మనం ఏంటంటే ఇల్లంతా తిరిగిన తర్వాత ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఇలా చేయాలండి. చేసి కుడి చేతి వైపు ఒక 3 సార్లు, ఎడం చేతి వైపు ఒక 3 సార్లు తిరిగిన తర్వాత ఈ నిమ్మకాయ ఉప్పు అనేది ఎవరు మట్టని చోట పడేయాలండి. ఎందుకంటే మన నెగిటివ్ అనేది వాళ్ళకి వస్తుంది కదా, అలాగా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఎర్ర నీళ్ళు అనేది ఎవరు మట్టని చోట అయితే కాలువలో కానీ లేదా సింక్లో కానీ పడేయాలండి. అలాగే నిమ్మకాయను కూడా కాలువలో విసిరేయాలి లేదా డస్ట్బిన్లో వేయాలి, కానీ అందరూ తొక్కిన చోట వేయకూడదండి. ఎందుకంటే మనకున్న నెగిటివ్ అంతా వాళ్ళకి వస్తుందండి. అలాగైతే చేయకూడదు. ఏంటంటే వెంటనే ఇవి కాలువలో అనేది పడేయాలండి. ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి. ఈ పరిహారం అయితే మంగళవారం సాయంత్రం కానీ లేదా శుక్రవారం సాయంత్రం కానీ చెయ్యండి. చాలా బాగుంటుంది. ఇంటికి ప్రశాంతంగా ఉంటుంది, ఒంటికి ప్రశాంతంగా ఉంటుందండి. ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఎక్కడికి వెళ్ళినా మనం కాలు కడగకుండా ఇలాగ వస్తూ ఉంటాం కదా, అలాంటిది ఏది లేకుండా మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. నెక్స్ట్ వీడియో అయితే ఇంటికి ఏది కడితే మంచిది అనేది వీడియో అనేది చేస్తాను. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.